ఎంపీకి సగం ఎమ్మెల్యేకి సగం వేసుకుందాం అని చెప్పి డీల్ కుదుర్చుకున్న దానికి మళ్ళీ లాస్ట్ మూమెంట్లో మళ్ళీ మధ్యాహ్నం 3:30కు ఫోన్ చేశారు బీటెక్ రవి గారి అనుచరులకి. దానికైనా ఒప్పుకొని ఉంటే అన్న ఏమో ఓడిపోయింది కదా, బీటెక్ రవి ఒప్పుకొని ఉంటే అన్న ఓడిపోయిండు. ఈ అవినాష్ రెడ్డి ఏమనుకుంటాడు, నేను అధికారం లేకన్నా సరే నేను ఎంపీగా ఉంటే చాలు, నేను గెలవాలా. జగన్మోహన్ రెడ్డి నాయకు పోయినా ఇబ్బందిలే. ఏ గతి పట్టేశారు ఆఖరికి జగన్ అన్నకు. ఆ బీటెక్ రవి ఒప్పుకొని ఉంటే ఇటు పోయిండు గొల్లయి. మరి ఎవడు ఇప్పుడు నువ్వు ఉండవయ్యా, ఇప్పుడు అవినాష్ రెడ్డి ఏమనుకుంటాడో జగన్ అన్నే అనుకుందాం. అవినాష్ రెడ్డి వాళ్ళ నాయన కదా లోపల పోయింది, అవినాష్ రెడ్డి నేను కాదు కదా ఎవరు మా అన్న అనుకుంటాడు. అవినాష్ రెడ్డి లోపల పోయినా అనుకో, పోయింది అవినాష్ కదా నేను కాదులే అనుకుంటాడు. వైఎస్ భారతమే పోయింది అనుకో, అదేదన్నా మళ్ళీ బయటపడి పోయింది అనుకో, పోయింది నా పెళ్ళాం కదా నేను కాదులే అనుకుంటాడు. అటువంటి వ్యక్తి జగన్. నవరత్నాలు ఇచ్చామన్నాము, 9 వచ్చాయనుకున్నాము. నవ్వు అంటే 9 కదా, నవ్వుకి 11 వచ్చినాయి, 11 వచ్చినాయి. ఇంకా 2 ఎక్స్ట్రా ఇచ్చారు. ఆడుదాం ఆంధ్ర టీం కి సరిపోయేట్టుగా అయితే ఉన్నాం ఇప్పుడు. సో 11 టీం అయితే సరిపోయింది. రోజు అనింది కదా, పక్క రాష్ట్రం తమిళనాడుని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఆంధ్ర నుంచి ఒక ఐపీఎల్ టీంని సెలెక్ట్ చేయాలనింది. బ్రహ్మాండంగా తీర్పు ఇచ్చారు ప్రజలు, మాకు ఐపీఎల్ సరిపోయేట్టుగా ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనగలుగుతుందా ఇప్పుడు? ఖచ్చితంగా. ఇప్పుడు కాకపోయినా 2039 అయినా 175. అదేంటి 2024 29 అయిపోయింది, మళ్ళీ మీరు 29 దాకా వెళ్ళారు. 10 ఏళ్ళు 11 నుంచి ఎప్పుడు రావాలయ్యా 151కి? 11 స్థానాల నుంచి 151 స్థానాలు, 23 స్థానాల నుంచి 160 స్థానాలకి రాలా అంటే రాలేదంటే మేము చేసిన అవలే పనులు చేయబట్టే కదా వాళ్ళు వచ్చింది. మేము సక్రంగా పాలన చేసి, సినాయనకి న్యాయం చేసి, సినాయన కూతురికి న్యాయం చేసి, షర్మిలాకి న్యాయం చేసి, తల్లికి న్యాయం చేసి ఉంటే మేమే మళ్ళా అధికారంలోకి వచ్చిందాము, ఇచ్చిన హామీలు నెరవేర్చుంటే. మరి మీరు చెప్పిన 3 పాయింట్లు ఎక్కడ ఎన్నికల తర్వాత ఎవరు మాట్లాడలే. మీరు చెప్పిన చిన్న ఆయన వ్యవహారం మాట్లాడలేదు, షర్మిల వ్యవహారం మాట్లాడలేదు, వ్యవహారం మాట్లాడలేదు. బయటికి ఇప్పుడు కూటమి ముగ్గురు కలిసి 3 పార్టీలు కలిసి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి కూటమిలో ప్రభుత్వం ఏర్పడింది మన ఆంధ్రాలో. మీ వల్లే కూటమిగా ఏర్పడ్డట్టుగా అందరూ. నా వల్ల ఎందుకు ఏర్పడతారు? నేను ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని, నా వల్ల ఎందుకు తిట్టిన తిట్లు, మీరు పెట్టిన నేను ఎవరిని కూడా వల్గర్గా మాట్లాడను. కిషోర్ గారు వల్గంగా మాట్లాడినారు అది ఇది అంటారు అనుకో, నేను కూడా అట్లే మాట్లాడతా. నువ్వు మంచిగా సింహరాజా గారు అంటే కిషోర్ గారు అంటాము. మీరేమన్నా ఎక్స్ట్రాలు మాట్లాడితే మేము ఎక్స్ట్రాలు మాట్లాడతాము. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే. మరి ఇంకా మనమేమి వివేకానంద స్వాములము లేదంటే గాంధీ మహాత్ములం కాదు. ఇంకొక చెంప కొడితే ఇంకొక చెంప చూపించి దీనికి గడ కొట్టనేట్టు అంత ఇదైతే కాదు కదా. మరి ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ వ్యతిరేకత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద? ఇక్కడెక్కడ ఏ సందర్భాల్లో మీరు ఈ రకంగా మనం వెళ్ళాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది సీమరాజా గారి కంటే? ఏం చెప్తారు? 1, 2 అయితే చెప్పగలుగుతామండి. కొన్ని కోకళ్ళలో ముఖ్యంగా చెప్పాలనుకుంటే, మా పార్టీలో అప్పుడు ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు RRR ఎవరైతే ఉన్నారో ఆయన పుట్టినరోజు నాడు హైదరాబాద్లో ఆయన ఇంట్లోంచి పికప్ చేయటము, ఆయన మీద ప్రయోగించినటువంటి ప్రయోగాలు, ఏ విధంగా పోలీసు వ్యవస్థ జగనన్న మోచేతి నీళ్లు తాగి పనిచేసినారో, ఏ విధంగా పనిచేశారో, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని ఎత్తుకొని 3rd డిగ్రీ ఉపయోగించి అతి దారుణంగా కొట్టడము. ఏమి తప్పు చేసినాడు, మనం ఏమి హామీలు ఇచ్చినామో వాటిని ఎంతవరకు నెరవేర్చున్నామనని ఆయన చెప్పి ఆయన గుర్తు చేస్తా ఉంటాడు. ఢిల్లీలో కూర్చొని రచ్చబండా అని ప్రోగ్రామ్, దానికి నీ కడుపులో మంటాయి. ఆయన కూడా కలిసినట్టున్నారుగా. ఎవరిని? కలిసిన సాధారణంగా ఆహ్వానించారు మిమ్మల్ని. మొన్న ఆహ్వానించినాడు. మొన్న ఈ మధ్య వేరే ఛానల్ డిబేట్ లో కూడా కలిసిన. అవును, చెప్పండి. ఆయన ఆ విధంగా కొట్టడం ఒకటి. నెంబర్ 2 ఏంటంటే, మేము అధికారంలోకి వచ్చినాక ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి ఆడబిడ్డకు న్యాయం చేస్తామంటాం ఒకటి. సరే, ఇంట్లో ఉండే చెల్లెలకి న్యాయం చేయాలి, అది వేరే విషయం, దాని గురించి మళ్ళీ మాట్లాడదాము. న్యాయం చేస్తాను అని చెప్పినాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, దశల వారీగా. స్టార్ హోటల్కి మాత్రమే పరిమితం చేస్తాను, మద్యాన్ని స్టార్ హోటల్ పరిమితం చేస్తా. స్టార్ హోటల్ పరిమితం చేసినప్పుడు ఈ సామాన్యుడు పోయి ముందు తాగలేడు కదా అని అక్క చెల్లెమ్మలకు చెప్పినాడు ఆ రోజు. ఇప్పుడు పాదయాత్ర చేసే క్రమంలో ముద్దులు పెట్టి ఇంకొక రకంగా చేసిన క్రమంలో ఇవన్నీ చెప్పుకుంటా వచ్చినాడు. అదేవిధంగా చూస్తే రంజాన్ తోఫా, సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుకలు ఇట్లాంటి అన్ని కూడా గత ప్రభుత్వాల్లో అందినాయి. ఇప్పుడు ఏ ప్రభుత్వం అందనిలా చేయనిలా. మేము వచ్చినాక ఎవరికి ఇచ్చినాము? దుల్హాన్ పథకం అని పొనింది, దాన్ని ఎత్తేసాం. ఎక్కడన్నా ప్రభుత్వంలో మీరు డిసెంబర్లో దిగారు. అవును, కథన రంగంలోకి ఎన్నికల రణక్షేత్రంలో దిగారు. నేను అంత ముందు కూడా చేశారు, కానీ అన్నకు డ్యామేజ్ జరిగినప్పుడు నేను మార్చి చేశా, వర్షన్ మార్చిన. ముందు కూడా చేస్తానే ఉన్నాను నేను.
ముందు కూడా ఇది తప్పు, ఇది చేయకూడదు, ఈ విధంగా చేయకూడదు, ఈ విధంగా అక్రమంగా మైనింగ్ చేయకూడదు, ఇసుక చేయకూడదు, ఎర్రచందనం చేయకూడదు, ఎర్రచందనం పట్టుకుందాం అని చెప్పి ఆపితే బండిని పోలీసుల్ని కానిస్టేబుల్ కూడా చంపేశారు తొక్కిచ్చి. ఇట్లాంటి ఎన్ని చూసినప్పుడు నీకు మంచిగా నీకు బాధ ఉండదా? మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం కావాలి? వాడికి పిల్లలు బిడ్డలు ఉండరా? మరి ఏం కావాలి వాళ్ళు? వాళ్ళకి ఏదైనా ఆదుకున్నారా? ఇప్పుడు ఇప్పుడు ఉన్న దళిత డ్రైవరు ఆ ఎమ్మెల్సీ అనంతబాబు వాడి దగ్గర పనిచేసేవాడిని వాడు చంపి డోర్ డెలివరీ చేశాడంటే అడిగిపోతున్నాం ప్రజాస్వామ్యం. ఇట్లా లంగాగాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఎమ్మెల్సీలు చేసి ఇంకెట్నే కదా ఉంటుంది బతుకు. ఇప్పుడు ఇంక దీనికి ఏం చెప్తావు? మాస్కులు అడిగిన పాపానికి నడు రోడ్డు మీద మెంటలోడిగా ముద్రేసి డాక్టర్ సుధాకర్ని చంపినారంటే దీనికి ఏం చెప్తావు? మరి ఇన్ని మాట్లాడుతున్నావా నువ్వు? ఎన్నేళ్ళ నుంచో నువ్వు పెద్ద సీనియర్ జర్నలిస్టు కదా, మరి నువ్వు ఎప్పుడు కూడా ఒక డిబేట్ పెట్టకపోయినావా? జగన్మోహన్ రెడ్డి సొంత చిన్నాయన్ను చంపినోడిని ఎవరైతే ఉన్నారో సిబిఐ ఎంక్వైరీ చేసి కఠినంగా శిక్షిస్తాం నిందితులని ఆ రోజు 2019లో చెప్పినాడే. నువ్వు ఒక పౌరుడిగా నువ్వు కూడా మాట్లాడవచ్చు కదా. మరి మాట్లాడా మరి మరి ఏమొచ్చింది? ఏమి రాలా మరి అంటే దానికి ఏం చెప్తాము చెప్పు. ఇంకా అవును ఎవడు చంపినట్టు? షర్మిల ఏమో అంతకుల్ని పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు అని చెప్తుంది. మరి దానికి ఇవిడేం చేస్తాడు? ఇప్పుడు ప్రజాస్వామ్యం అయ్యా ఇది. మరి ఇప్పుడు ఏ విధంగా ఇచ్చారు తీర్పు? పులివెందులలో ఎన్ని వేల మెజార్టీ తగ్గిందా నీకు? లాస్ట్కి నీకు ఇంకొక విషయం తెలుసా? ఎవరికి తెలియదు. ఇది నువ్వు ఎంక్వైరీ చేసుకున్నట్టునే ఉండాలా. ఎంక్వైరీ చేసుకున్నట్టునే ఉండాలి. వైఎస్ భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి హైదరాబాద్లో ఉంటాడు. ప్రధాన నిందితుడు వివేకానంద గారి హత్య కేసులో. శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఇద్దరు కలిసి బీటెక్ రవి గారికి సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తికి ఒకడు ఫోన్ చేసి ఎన్నైతే ఉన్నాయో ఏడన్నా బూతుల్లో మిగిలిపోయిన ఓట్లు ఉంటాయి తెలిసిన 100, 150, 120 రకరకాలుగా బూతులు బట్టి ఆ పంచాయతీని బట్టి కొన్ని ఓట్లు మిగిలి ఉంటాయి. ఎంపీకి సగం ఎమ్మెల్యేకి సగం వేసుకుందాం అని చెప్పి డీల్ కుదుర్చుకున్న దానికి మళ్ళీ లాస్ట్ మూమెంట్లో మధ్యాహ్నం 3:30కు ఫోన్ చేశారు బీటెక్ రవి గారి అనుచరులకి. దానికి ఆయన ఒప్పుకొని ఉంటే అన్న ఓడిపోయింది కదా. బీటెక్ రవి ఒప్పుకొని ఉంటే అన్న ఓడిపోయిండు. ఈ అవినాష్ రెడ్డి ఏమనుకుంటాడు? నేను అధికారం లేకన్నా సరే నేను ఎంపీగా ఉంటే చాలు, నేను గెలవాలా. జగన్మోహన్ రెడ్డి నాయకు పోయినా ఇబ్బందిలే. ఏ గెత్తి పట్టేశారు ఆఖరికి జగన్ అన్నకు? ఆ బీటెక్ రవి ఒప్పుకొని ఉంటే ఇడిపోయిండు గొల్లయి. మరి ఎవడు ఇప్పుడు నువ్వు ఉండవయ్యా? ఇప్పుడు అవినాష్ రెడ్డి ఏమనుకుంటాడు? జగన్ అన్నే అనుకుందాం, అవినాష్ రెడ్డి వాళ్ళ నాయన కదా లోపల పోయింది, అవినాష్ రెడ్డి నేను కాదు కదా ఎవరు మా అన్న అనుకుంటాడు. అవినాష్ రెడ్డి లోపల పోయినా అనుకో, పోయింది అవినాష్ కదా నేను కాదు అనుకుంటాడు. వైఎస్ భారతమే పోయింది అనుకో, అదేదన్నా మళ్ళీ బయటపడి పోయింది అనుకో, పోయింది నా పెళ్ళాం కదా నేను కాదులే అనుకుంటాడు. అటువంటి వ్యక్తి జగన్ అన్న. మారుద్దామనే ప్రయత్నమే నా ఈ పోరాటం. ఆగదు. 30 సంవత్సరాలైనా సరే అన్నను గెలిపించేదాకా నా ఈ పోరాటం ఆగదు. దేనికైనా సిద్ధం. ఎక్కడ కొట్టింది అసలు దెబ్బ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? మీరు చూసిన దాన్ని బట్టి చూస్తే ఇవన్నీ అంశాలు వదిలేద్దాం. జనంలో ఒక మాస్ ఇమేజ్ ఉన్నది. 2019, 2020, 21, 22 వరకు 23 వరకు కనిపించింది మాస్ ఇమేజ్ అనేది. అవునా కాదా? మీరు ఒప్పుకుంటారు దానికి? 22 లాస్టా? మళ్ళీ లేదు అంటే కిషోర్ గారు ఈడ ఒక్కటి మీరు ఆలోచన చేయండి.